ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి నీ మహాకృప చేత మా ఆయుష్కాలమును పొడిగించి మరొక నూతన దినంలోనికి ప్రవేశింపచేసిన నీ గొప్ప కృపను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. అనుదినము నూతనంగా పుడుతున్న నీ వాత్సల్యతను బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలమున నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి నీ స్వరం విని నీ సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేయడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు నిండు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సమయంలో మాతో మీరు మాట్లాడండి. మాకు కావలసిన జీవాహారం అనుగ్రహించి మీరు మహిమ పొందండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ అభిషేకం, మీ నడిపింపు, మీ సహాయంను కోరుకుంటున్నాం. తండ్రి, మాట్లాడుతుండగా కుమారుడైన యేసుక్రీస్తు, మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షతలు పొందుకొనున్నట్లు అలాగనే మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకొని మేము వాక్యానుసారముగా జీవించే కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందండి. నీ దాసుని నన్ను నీ కుమారుడు సిలువ చాటున మరుగు చేసి నన్ను వాడుకొని మీరు మహిమ పొందండి. నాతో కూడా మీరు మహిమ పొందండి. నిండు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో 13 నుండి 38 వచనాలు మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 13 నుండి 38 వచనాలు. 13వ వచనం. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా, మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానొల్లడాయననిరి. అయినను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపాను. వారు బిలాము నొద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహుఘనత కలుగజేసేదను. నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిరి. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుడి. యెహోవా నాతో ఇకనేమి చెప్పునో నేను తెలుసుకొందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చాను. ఆ రాత్రి దేవుడు బిలాము నొద్దకు వచ్చి, నిన్నటి దినమును మనం జ్ఞాపకం చేసుకున్నాము, తన ప్రజల నిమిత్తము దేవుడు తానే వస్తున్నాడు. 20వ వచనంలో, ఆ రాత్రి దేవుడు బిలాము నొద్దకు వచ్చి, ఆ మనుష్యులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చాను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గాని అది త్రోవను విడిచి పొలంలోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలనని దానిని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనక అతడు దాన్ని మరలా కొట్టాను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని ఇరుకు చోటను నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టాను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనక, అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరుగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందనని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీదాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేనెప్పుడైనను నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనక దూసిన ఖడ్గము చేత పట్టుకొని
త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేల కొట్టితివి. ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగాను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయంగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందనని అతనితో చెప్పాను. అందుకు బిలాము, నేను పాపం చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పు మాటయే కాని మరేమీ పలకకూడదని బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళాను. బిలాము వచ్చనని బాలాకు విని ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరమునందలి మోయాబు పట్టణం వరకు అతన్ని ఎదుర్కొని బయలువెళ్ళగా, బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపి ఉంటిని గదా, నా యొద్దకు నీవేళ రాకపోతివి, నిన్ను గనపరచ సమర్థుడను కానా నేను. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని, అయిననేమి ఏదైనానూ చెప్పుటకు నాకు శక్తి కలదా, దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పాను. ఈరోజు రెండవ భాగము లేఖనాల్లో నుండి నూతన నిబంధనలో యోహాను సువార్త 2వ అధ్యాయము 6 నుండి 12 వచనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయము 6 నుండి 12 వచనాలు. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనక, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయెను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచాను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అటు తరువాత ఆయనను, ఆయన తల్లియు, ఆయన సహోదరులను, ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండెరి. ఈ 2 వాక్య భాగాలు చారిత్రాత్మకంగా మరి వేరువేరు సందర్భాలను వివరిస్తున్నప్పటికీ, అక్కడ బాలాకు బిలామును పిలిపించడం, మరి ఇశ్రాయేలుని శపించటం కొరకు, ఇక్కడేమో యేసు ప్రభు ద్రాక్షారసముగా నీటిని మార్చడం. ఇది క్లుప్తంగా దీన్ని ఎలా చూస్తాము అని అంటే 3 విషయాలు. మొదట దేవుని అధికారము, రెండవది విధేయత, మూడవది దేవుని ఉద్దేశము మానవుల ఉద్దేశములు, మానవుల ప్రణాళికలు కంటే గొప్పవి. ఈ ఆధ్యాత్మిక సూత్రాలను ఈ 2 లేఖన భాగాలు వివరిస్తాయి. మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏమిటి అనంటే, దేవుని మాటే అంతిమం. దేవుని మాటే మనము ఒప్పుకోవాల్సింది, అంతిమ అధికారం. సంఖ్యాకాండంలో 22వ అధ్యాయంలో మనం 13 నుండి 38 వచనాలు చదివాం. అందులో 18వ వచనంలో ఇలాగంటాడు, అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. బాలాకు మరింత గొప్ప బహుమతులతో బిలామును పిలిపించిన బిలాము ఇలా చెప్తాడనమాట. కాబట్టి దేవుడు తరువాత అనుమతిస్తాడు వెళ్ళడానికి, కానీ దేవుడు చెప్పిన మాట మాత్రమే మాట్లాడాలి. ఈ మాట చాలా స్పష్టంగా మనం గుర్తుంచుకోవాలి. మనం మాట్లాడేది మన సొంత జ్ఞానంతో కాదు, మనము దేవుని మాటలు మాట్లాడాలి. అది దేవుడు మనకు ఏది చెబితే అదే చెప్పాలి. ఇప్పుడు కొంతమంది సంఘములో వాక్యం చెప్పిన తర్వాత ఇది ఎలా ఉంటుంది, ఇది నా కొరకే అని అనుకుంటే కాదు. దేవుడు ఏం చెప్తాడో అది మేము చెబుతామో, అది ఎవరినైనా తాకవచ్చు, ఎవరినైనా గుచ్చవచ్చు, ఎవరినైనా సరి చేయవచ్చు, ఎవరినైనా మార్చవచ్చు. ఏదైనా దేవుడు చెప్పిన మాటే.
కొంతమంది మాకు ఇష్టమైనట్టుగా మీరు చెప్పట్లేదు వాక్యమని సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సేవకుడు సంఘస్థులు విశ్వాసులకు ఇష్టమైనట్టుగా వాక్యం చెబితే అది సంఘం కాదు. సంఘానికి యజమానుడు యేసు ప్రభు. ఆ యేసు ప్రభు చెప్పిన మాటలే మేము చెప్పాలి. ఏ సేవకుడైనా ప్రభు చెప్పిన మాటలే చెప్పాలి. అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. మరి యేసు ప్రభు ఏమన్నాడు అనంటే, ఈ రాతి బాణలు నీళ్లతో నింపుడి అని చెప్పాడు. అప్పుడు శిష్యులు ఏం చేశారు? ఎలాంటి ప్రశ్న వేయకుండా, ఏంటి ప్రభువా ఈ బాణలేంటి, ఇందులో నీళ్లు నింపడం ఏంటి, ఇక్కడ నీళ్లు ఉండవు, అక్కడెక్కడో ఊరి చివరిలో బావి దగ్గరికి వెళ్ళాలి, తీసుకురావాలి, నీళ్లు నింపాలి, చాలా కష్టం, ఇది ఎండ సమయం, ఇవన్నీ ఏమీ చెప్పలేదు. ఈ రాతి బాణలను నీళ్లతో నింపుడి అనంటే ఎలాంటి ప్రశ్నలు లేకుండా వారు పూర్తిగా విధేయత చూపించారు. ఆ విధేయత చూపించడం ద్వారా ఏమైంది అనంటే నీరు ద్రాక్షారసముగా మారింది. ఇది మనం గమనించాలి. ఎప్పుడైనా మన జీవితంలో అద్భుతం జరగాలి అనంటే విధేయతే ప్రాముఖ్యమైనది. ఆయన మాట చొప్పున చేయాలి, ఆయన మాటలే చెప్పాలి. బిలాము దేవుని మాటకు లోబడవలసి వచ్చింది. సేవకులు యేసు మాటకు పూర్తిగా విధేయులయ్యారు. విధేయత దేవుని కార్యానికి ద్వారముగా ఉంటుంది. అందుకే ఇశ్రాయేలీల వల్ల ప్రార్థనలో షమా ఇశ్రాయేల్ అని ప్రార్థన చేస్తారు. షమా అంటే విని విధేయత చూపించుట. ఇశ్రాయేల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు? వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటారు అని అంటే, నేను ప్రభువు మాట విని ప్రభువు మాటకు విధేయత చూపించే వాళ్ళే ఇశ్రాయేలులు అన్న మాట స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది. రెండవది, దేవుడు సాధారణమైన వాటిని తన మహిమ కొరకు ఉపయోగిస్తాడు. దేవుడు సాధారణమైన వాటిని తన మహిమ కొరకు ఉపయోగిస్తాడు. ఎక్కువ డిగ్రీలున్నా, ఎక్కువ జ్ఞానం ఉన్నా, ఎక్కువ చదువు ఉన్నా, ఏది కూడా ఎక్కువ ఏది ఉన్నా కూడా అది దేవునికి అవసరం లేదు. దేవుడు సాధారణమైన వాటిని తన మహిమ కొరకు ఉపయోగిస్తాడు. సంఖ్యాకాండంలో దేవుడు ఒక గాడిదను ఉపయోగించి బిలామును హెచ్చరించాడు. ఇక్కడ మనము ఆలోచన చేస్తే దేవుడు తన చిత్తాన్ని తెలియచేయడానికి ఎవరినైనా దేనినైనా ఉపయోగించుకుంటాడు. నేను ఇలాగుంటేనే దేవుడు నన్ను వాడుకుంటాడు, నాకు సర్టిఫికెట్లు ఉంటేనే దేవుడు వాడుకుంటాడు, నాకు ఆ డిగ్రీలు ఉంటే వాడుకుంటాడు అని కాదు. నువ్వు అందుబాటులో ఆ గాడిద ఏం చేస్తుంది? ఆ గాడిద అడుగుతుంది కదా, నేను నీ దగ్గర ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేనేమైనా ఇట్లా చేశానా అంటే, ఆ గాడిద ఎంత విధేయతగా ఉందో చూడండి యజమానుడికి. మన యజమానులకి మనము అంత విధేయతగా ఉంటే దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. అది అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు యోహాను సువార్తలో యేసు సాధారణమైనటువంటి నీటిని అద్భుతమైన ద్రాక్షారసముగా మార్చాడు. మనము ఒక గ్లాసులో నీరు, ఒక గ్లాసులో ద్రాక్షారసం పెడితే దేనికి విలువ ఎక్కువ ఉంటుంది? మనం ఇంటికి వస్తే నీళ్ళు తాగుతారా, కూల్ డ్రింక్ తాగుతారా అని అడుగుతాం, మనం జ్యూస్ తాగుతామని అడుగుతాం. అలాగున అక్కడ 2 గ్లాసుల్లో ఒక దాంట్లో నీరు, ఒక దాంట్లో ద్రాక్షారసం పెడితే ద్రాక్షారసానికి విలువ ఉంటుంది. కానీ దేవుడు నీటిని వాడుకున్నాడు. అక్కడ నీటిని ద్రాక్షారసముగా వాడుకున్నాడు. దేవుడు సాధారణ పాత్రలను వాడుకుంటాడు. దేవుడు సాధారణ వస్తువులను వాడుకుంటాడు. దేవుడు సాధారణ మనుష్యులను వాడుకుంటాడు. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు కూడా మనలాంటి సాధారణమైనటువంటి మనుషులే. ఇంకా చెప్పాలంటే మనము కొంచెం వారికంటే ఎక్కువ స్థితిలో ఉన్నాం అప్పటి రోజుల కంటే. కానీ దేవుడు సాధారణమైనటువంటి చేపల్ని బట్టే జాలర్లను వాడుకున్నాడు. మూడవది, బాహ్య విలువ కాదు, అంటే బయటికి కనిపించే విలువ కాదు, కానీ దేవుని ఉద్దేశమే ముఖ్యం. బాలాకు దృష్టిలో, అంటే రాజు దృష్టిలో బహుమతులు ముఖ్యమైనవి. ఇదిగో ఎక్కువ ఇస్తాను, నీకు ఇంకెక్కువ ఇస్తాను, నిన్ను ఇంకెక్కువ ఘనపరుస్తాను, ఇంకా ప్రముఖులని దగ్గరికి పంపిస్తాను. ఇలాగునైన బాహ్య సంబంధమైన విలువైన వాటిని ఆయన దృష్టి పెడుతున్నాడు, దానికి ఎక్కువ విలువిస్తున్నాడు. కానీ దేవుని ఉద్దేశం అనేది ఒకటి ఉంటుంది. దేవుని దృష్టిలో విధేయత ముఖ్యమైనది. కానా వివాహంలో కూడా నీటి విలువ తక్కువ, కానీ దేవుని స్పర్శతో
అది ఉత్తమమైన శ్రేష్టమైనటువంటి జబ్బు. వాళ్ళ అక్కడ విందు ప్రధాని అంటాడు కదా, అందరూ మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం ఇస్తారు, కానీ దేవుడు ఉత్తమమైన ద్రాక్ష రసం ఇచ్చాడు. దేవుని ఆశీర్వాదము వస్తువు విలువను కాదు, కానీ దేవుని ఉద్దేశాన్ని గొప్పదిగా చేస్తుంది. దేవుని ఉద్దేశాన్ని గొప్పగా చేసే పాత్రలుగా మనం వాడబడాలి. అర్థమవుతుందా? దేవుని చిత్తాన్ని గొప్పగా వాడే, లేకుంటే గొప్పగా చేసే పాత్రగా మనం వాడబడాలి. నేను గొప్ప అవ్వకూడదు, కానీ నా ప్రభువు గొప్పవాడు అవ్వాలి. 4వది, మరి ఆత్మీయ దృష్టి చాలా అవసరం. ఆత్మీయ వివేచన చాలా అవసరం. ఆత్మీయ దృష్టి చాలా అవసరం. సంఖ్యాకాండంలో బిలాము దేవదూతను చూడలేకపోయాడు, గాడిద మాత్రం చూసింది. తరువాత దేవుడు బిలాము కన్నులు తెరిచాడు. కానా వివాహంలో సేవకులు విధేయులయ్యారు, శిష్యులు అద్భుతాన్ని చూసి విశ్వసించారు. అందరూ నీటిని చూశారు, కానీ దేవుని మహిమను విశ్వాసులు మాత్రమే గ్రహిస్తారు. అందరూ ఏంటి, అరే నీరెట్లా ద్రాక్షరసమైంది, నీరెట్లా ద్రాక్షమయసమైంది అని. కానీ శిష్యులు మాత్రం అద్భుతాన్ని చూసి విశ్వసించారు. మిగతా వాళ్ళందరూ నీటి దగ్గర ఆగిపోయారు. శిష్యులు మాత్రము అప్పటి నుండి ఆయనను విశ్వసించి ఆయనను వెంబడించినట్టుగా మనం చూస్తాం. ఆత్మీయ దృష్టి లేకపోతే దేవుని కార్యము కనిపించదు. మనం ఎప్పుడూ కూడా ప్రతిదీ కూడా ఆధ్యాత్మిక దృష్టితో చూడాలి. ఇది దేవుని నుండి వచ్చిందా, ఇది దేవుని నుండి కాదా, ఇది ఎవరిది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి 5వది, దేవుని సంకల్పాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. అది ఎవరి తరము కూడా కాదు. సంఖ్యాకాండంలో బాలాకు ఎన్నోసార్లు ప్రయత్నించాడు, కానీ దేవుడు బిలాము నోట తన మాటనే ఉంచాడు, అంటే దేవుని మాటనే ఉంచాడు. ఎన్ని బహుమతులు పెంచి మనుషుల యొక్క పెద్దవాళ్ళు ఉంటారు కదా, ప్రముఖులు ఉంటారు కదా, మొదటి స్థాయి వారు, 2వ స్థాయి వారు, అలా ప్రముఖులను పెంచి పంపిస్తున్నాడు. అంటే గొప్ప వాళ్ళను పంపిస్తే బిలాము వస్తాడేమో అని చెప్పి. నీవు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత గొప్పవారిని నువ్వు ఆధారం చేసుకున్నా అక్కడ దేవుని సంకల్పాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. యోహాను సువార్తలో యేసు కూడా మరియ చెప్పంగానే అద్భుతం చేయలేదు. నిన్న మనం ధ్యానం చేసుకున్నాం కదా, మరి ఏమంటది, నీళ్ళ ద్రాక్షరసం అయిపోయింది అని అంటే, అమ్మ ఇంకా నా సమయము రాలేదు అని అంటాడు. అంటే మరియ చెప్పినా కూడా, తన తల్లి చెప్పినా కూడా ఆయన తన చిత్తాన్ని మార్చుకోలేదు. ఆయన ఎప్పుడు చేయాలో అద్భుతమో, ఎప్పుడు తండ్రిని మహిమపరచాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. కాబట్టి ఎవరూ కూడా ఏది కూడా దేవుని సంకల్పాన్ని మార్చలేదు. యేసు తన సమయానుసారముగా అద్భుతం చేశాడు, కానీ మరియ చెప్పగానే చెయ్యలేదు. తన తల్లి చెప్పినప్పుడు ఆయన ఆ అద్భుతము చెయ్యలేదు. మనుషుల అవసరాలు ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. మనుషులకు అవసరాలు అనేవి ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది, చచ్చేంత వరకు కూడా, ఈ శరీరం భూమిలోకి వెళ్ళేంత వరకు కూడా మనిషికి అవసరాలు ఉంటాయి. కానీ అన్నీ కూడా దేవుని సంకల్పం ప్రకారమే జరుగుతాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది మానవ ప్రయత్నంతో జరగదు. ఆయన చిత్తానుసారమైన సమయానికి మనం లోబడాలి. ఇక్కడ యోహాను సువార్తలో మరి కానా వివాహంలో 6వ అంశము నీరు మరియు మార్గం. 6వ అంశం యోహాను సువార్తలో కానా వివాహంలోని రాతి బాణలు శుద్ధీకరణకు ఉపయోగించేవి. ఇది గమనించాలి, చాలా లోతుగా ఆలోచన చేయాలి. శుద్ధీకరణకు ఉపయోగించే రాతి బాణల్లో యేసు ప్రభు నీటిని నింపమన్నాడు. ఆ నీటిని యేసు ద్రాక్షారసముగా మార్చాడు. పాత నిబంధన శుద్ధీకరణ వ్యవస్థ నుండే అదంతా కూడా నడుస్తూ వస్తూ ఉంది. ఆ ఆచారము అదంతా కూడా నడుస్తూ ఉంది. పాత నిబంధనలో శుద్ధీకరణ తహరా అంటారు. అది కేవలము శారీరక పరిశుభ్రత కాదు, అది దేవుని సన్నిధికి చేరడానికి అవసరమైనటువంటి ఆచారపరమైన
పరిశుద్ధతను సూచిస్తుంది. రిచువల్స్ అంటారు, దేవుని సన్నిధికి చేరడానికి. ఇది పాపక్షమాపణకు ప్రత్యామ్నాయం కాదు, సబ్స్టిట్యూట్ కాదు ఇది. కానీ దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి అవసరమైనటువంటి సిద్ధపాటు. శుద్ధీకరణ అనేది దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి, సేవ చేయడానికి అవసరమైనటువంటి సిద్ధపాటు. ఈ శుద్ధీకరణ యొక్క ఉద్దేశం ఏమిటి అనంటే, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రజలు కూడా పరిశుద్ధులై ఉండాలి. రెండవది, అపవిత్రత నుండి పరిశుద్ధతలోనికి రావడం, అంటే అక్కడ శరీర సంబంధమైనది. దేవాలయ ఆరాధనలో పాల్గొనడానికి సిద్ధపాటు. మనకు తెలుసు, లేవికాండం 11:44లో నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని అంటాడు. మరి శుద్ధీకరణ కోసము ఏం ఉపయోగించాలి అని అంటే నీటిని ఉపయోగిస్తారు. మరి నిర్గమకాండము 30వ అధ్యాయము 17 నుండి 21వ వచనం, నిర్గమకాండం 30వ అధ్యాయం 17 నుండి 21వ వచనాల్లో యాజకులు పరిచర్యకు ముందు చేతులు కాళ్ళు కడుక్కోవాలి. యాజకులు పరిచర్యకు ముందు చేతులు కాళ్ళు కడుక్కోవాలి. లేవీకాండము 15వ అధ్యాయంలో చదివితే వివిధ అపవిత్రతల తరువాత స్నానం చేయాలి, తల నుండి స్నానం చేయాలి. సంఖ్యాకాండం 19వ అధ్యాయం, స్నానం అంటే నీళ్ళే ఉపయోగించాలి. సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో ఎర్ర ఆవు బూడిద కలిపిన శుద్ధీకరణ జలముతో అపవిత్రత తొలగించబడేది. అది ఇంతకుముందు మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి ఈ రకంగా నీటిని ఉపయోగించేవారు. ఇప్పుడు రాతి పాత్రల ప్రాముఖ్యత. కానా వివాహంలో మనం చూసింది ఏంటి? రాతి బాణల్లో, శుద్ధీకరణ కొరకు ఉపయోగించే రాతి బాణల్లో నీటిని యేసు ప్రభు నింపమన్నాడు. అంటే ఆ బాణలు ఏంటి అనంటే, సహజంగా మన భాషలో చెప్పాలంటే, ఇది వరకు పూర్వం ఎవరన్నా ఇంటికి వస్తూ ఉంటే గుమ్మం బయటే గేటు దగ్గరే పక్కకి బకెట్లలో నీళ్లు పెట్టి కాళ్ళు కడుక్కొని రమ్మంటారు, కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మంటారు. ఇప్పుడు రాతి పాత్రలు ఏమిటి అనంటే, మట్టి పాత్రల వలె అవి, మట్టి పాత్రలు అపవిత్రతకు సూచనగా ఉంటుంది. ఎందుకంటే భూమి శపించబడింది కదా. మరి దేవాలయములో ఈ రాతి పాత్రలు, దేవాలయంలో కాదు, వాళ్ళ సాంప్రదాయం ప్రకారము స్టోన్ జార్స్ అంటారు. మరి మట్టి పాత్రలు అవి ఆచారపరమైన అపవిత్రతను సూచించేవిగా ఉంటాయి. అందుకే వీళ్ళు ఏం చేస్తారు అనంటే, శుద్ధీకరణ కొరకు నీటిని రాతి బాణల్లో నిల్వ చేస్తారు. కానా వివాహంలో 6 రాతి బాణలు ఉండడం మనం చూస్తాం. అవి యూదుల శుద్ధీకరణ ఆచారాల కోసం ఉంచబడతాయి. వివాహము అన్ని విషయములలో ఏంటది? పవిత్రమైనది. సో పవిత్రమైన కార్యానికి వెళ్తున్నప్పుడు యూదులు మొదట ఏం చేస్తారు అనంటే, ఆ రాతి బాణల్లో నుండి నీళ్లు తీసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్తారు. ఆ మందిరములో ఆరాధన పవిత్రమైనది కాబట్టి మందిరంలోనికి వెళ్ళడానికి ముందు వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్తారు. ఇప్పుడు యోహాను 2వ అధ్యాయంతో సంబంధం చూస్తే, యేసు శుద్ధీకరణ నీటిని ద్రాక్షారసముగా మార్చడము ఒక లోతైన సందేశాన్ని యేసు ప్రభు ఇస్తున్నాడు. మనమైతే ఆ నీటిని తాగుతామా? బకెట్లో పెట్టిన నీటిని తాగుతామా? శుద్ధీకరణ కాళ్ళు కడుక్కోవడానికి ఉపయోగించే నీటిని మనం తాగం. కానీ ఇక్కడ యేసు ప్రభువు మరి పాత శుద్ధీకరణ విధానాలని తక్కువ చేసి చూపించడం కాదు, కానీ దేవుని రక్షణ ప్రణాళికలో ఆ సంబంధం, ఆ ఆనందం, ఆ కృప, ఆ సమృద్ధి, ఇవన్నిటినీ సూచించే విధంగా దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఆ ద్రాక్షారసం గురించి మనం నిన్న ధ్యానం చేసుకున్నాం కదా. అది సంపూర్ణమైన ఆనందము, సంపూర్ణమైన కృప, సంపూర్ణమైన సమృద్ధిని సూచించే సంకేతం. అది శుద్ధీకరణకు ఉపయోగించే పాత్రలే ఇప్పుడు యేసు ప్రభువారి, అంటే మెస్సియ మహిమను వెల్లడించే సాధనాలు అయ్యాయి. క్లుప్తంగా దీన్ని చెప్పాలంటే, శుద్ధీకరణ పాత్రలకు ఎవ్వరూ విలువ ఇవ్వరు. అవి ఎక్కడో మూలన ఉంటాయి. అక్కడికి వెళ్ళి అందులో నీళ్లు తీసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలి. కానీ దేవుడు తన మహిమను వెల్లడిపరచడానికి ఎక్కడో మూలను ఉండే ఆ పాత్రలను దేవుడు వాడుకున్నాడు. కాబట్టి
నువ్వు దేవుని కొరకు వాడబడ్డానికి సిద్ధంగా ఉంటే, నువ్వు ఎలాంటి వాడవైనా ఎలాంటి దానవైనా నువ్వు దేవునికి అప్పగించుకుంటే, దేవునికి విధేయత చూపిస్తే నువ్వు దేవుని చేతిలో పాత్రగా వాడబడతావు. కాబట్టి మరి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, బాహ్య శుద్ధీకరణ అంటే కనపడే బయటి శుద్ధీకరణ మరి దేవుని ఆజ్ఞలో ఒక భాగం. అంటే పైది కూడా కడుక్కోవడం అనేది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో భాగం. అంతరంగ శుద్ధీకరణ అనేది దేవునితో నిజమైన సంబంధానికి అది సూచనగా ఉంటుంది. బాహ్య సంబంధమైన శుద్ధీకరణ దేవుడు చెప్పిందే, ధర్మశాస్త్రంలో దేవుడిచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, మీరు ఇలా నీటితో కడుక్కోవాలని చెప్పి. కానీ దేవుడు ఇంకా కోరుకుంటుంది ఏంటంటే మనిషి నుండి అంతరంగ శుద్ధీకరణ గురించి దేవుడు ఇష్టపడుతున్నాడు. అది నీకు దేవునికి ఒక గొప్ప నిజమైన సంబంధానికి అది అవసరతగా ఉంటుంది. అంతరంగ శుద్ధీకరణ. నీరు పరిశుద్ధతకు చిహ్నమైతే, ద్రాక్షారసము దేవుని సమృద్ధి, ఆనందము, నిబంధన ఆశీర్వాదానికి చిహ్నంగా నిలుస్తుంది, సూచనగా ఉంటుంది. మొత్తానికి సారాంశం ఏమిటి? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది అనంటే, పాత నిబంధనలో శుద్ధీకరణ అనేది దేవుని సన్నిధికి సిద్ధపడే పవిత్రాచారం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు శుద్ధీకరణ కొరకు ఆ ఉంచిన రాతి బాణల్లోని నీటిని ద్రాక్షారసముగా మార్చడం ద్వారా దేవుని మహిమను వెల్లడిపరిచాడు. ఇది బిలాము దగ్గరికి వెళ్తే, బిలాము తన సొంత మార్గంలో నడవాలనుకున్నాడు. ఎలాగా? మీరు ఇక్కడ ఉండండి అని అంటున్నాడు. ఏమన్నా దేవుడు ఆలోచన మార్చుకుంటాడేమో, నేను మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాను, ఈ రాత్రి ఇక్కడ బస చేయండి అని చెప్పి బిలాము దేవుని ఆలోచనలు ఏమన్నా మారుతాయేమో అనే ఆలోచనతో వెళ్తున్నాడు. కానీ దేవుని చిత్తం ముందే దేవుడు చెప్పాడు, వీళ్ళను శపించవద్దు, వీళ్ళు ఆశీర్వదించబడినటువంటి ప్రజలు. ఇప్పుడు వేరే దారిలో వెళ్ళాలనుకుంటున్న బిలామును దేవుడు అతని మార్గాన్ని సరిచేస్తాడు. ఎలాగా? నువ్వు వెళ్ళు, నేను చెప్పిందే చెప్పు. కానీ మార్గ మధ్యంలో ఏం చేస్తాడు? దేవుడు గాడిదతో మాట్లాడిస్తాడు. గాడిద ద్వారా అతడి కన్నులు తెరిచేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అనంటే, దేవుని మాటే అంతిమం, దేవుని మాటే అంతిమ అధికారం. విధేయత అద్భుతాలకి ద్వారము తెరుస్తుంది. దేవుడు సాధారణమైన వాటిని అసాధారణమైన కార్యాలు చేసేలాగా ఉపయోగించుకుంటాడు. ఆ తర్వాత ఆత్మీయ దృష్టి కలిగిన వారే దేవుని మహిమను గ్రహిస్తారు. ఆధ్యాత్మిక దృష్టి లేకపోతే కొందరికి అది ఏమీ అర్థం కాదు, వాక్యం అర్థం కాదు, దేవుడు చేసే గొప్ప కార్యాలు కూడా అర్థం కాదు. కానీ ఆత్మీయ దృష్టి కలిగిన వారు మాత్రం దేవుణ్ణి మహిమపరుస్తారు, చూస్తారు, ఇది దేవుని కార్యమో అని చూస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఇప్పుడు మనం దేవుని బిడ్డలము గనక మనం ఆత్మతో నింపబడ్డాం కాబట్టి, మరియా వివాహము జరగకుండానే, పురుషునితో సంబంధం లేకుండానే ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ ద్వారా. ఇది మనకు అర్థమవుతుంది. కానీ లోకంలో ఇప్పుడు యూట్యూబుల్లో డిబేట్లు వీళ్ళు ఏమంటున్నారు? అది ఎట్లా సాధ్యం? ఈమె పాపం చేసింది కాబట్టే, వ్యభిచారం చేసింది కాబట్టే గర్భం వచ్చింది. వాళ్ళకి ఆధ్యాత్మిక దృష్టి లేదు. కానీ దేవుని బిడ్డలమైన మనము ఆధ్యాత్మిక దృష్టి అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం దేవుని గొప్ప కార్యాలను చూడగలుగుతాము, గ్రహించగలుగుతాం. దేవుని సంకల్పాన్ని ధనము కానీ, అధికారము కానీ, మానవ ఆలోచనలు కానీ, మానవ బుద్ధి కానీ ఎప్పుడు కూడా మార్చలేదు. దేవుడే మనల్ని మారుస్తాడు. కానీ దేవుని ఆలోచనలు మనం మార్చలేం. మన ఆలోచనలు దేవుడు మారుస్తాడు, మన మార్గాన్ని దేవుడు మారుస్తాడు, మన ఉద్దేశాలను దేవుడు మారుస్తాడు. అంత శక్తిమంతుడు, మనల్ని పుట్టించిన వాడు. కానీ మనము మాత్రం మన ధనము, మన బలము, మన అధికారము, మన బుద్ధి, మన చదువులు, ఏది మన తలాంతులతో దేవుని సంకల్పాన్ని మనము మార్చలేము. మరొక విషయం ఏంటంటే, దేవుని స్పర్శ.
ఆయన తాకితే సాధారణ విషయాన్ని కూడా మహిమ గలదిగా మార్చగలడు. చిన్న విషయాలను గొప్ప విషయాలుగా చేయగలడు. ఓటమిని గొప్ప విజయముగా చేయగలడు. మరణించిన వారిని ఆయన తాకితే వాళ్ళు జీవం పొందుకున్నారు. ఆయన స్పర్శ సాధారణ విషయాన్ని కూడా దేవునికి మహిమకరంగా మార్చగలడు. చివరిలో మనం సంఖ్యాకాండంలో చూస్తే బిలాము తన మాటలను కాకుండా దేవుని మాటలను మాత్రమే పలకవలసి వచ్చింది. ఏదో దేవుని ఆలోచనలు మారుద్దాం అనుకున్నాడు, కానీ అది కుదరలేదు. యోహాను సువార్తలో శిష్యులు యేసు చెప్పినట్లే చేసినప్పుడు అద్భుతం జరిగింది. మరి దేవుని అధికారానికి లోబడిన విధేయతే ఆయన మహిమను ప్రత్యక్షపరుస్తుంది. దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి సాధారణమైన వాటిని అసాధారణమైన సాధనాలుగా దేవుడు వాడుకుంటాడు, మార్చుకుంటాడు. ఈరోజు మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుడు నాకు ఏమి చెబుతున్నాడో అది విని నేను విధేయత చూపించాలి. అలా కాదు ప్రభువా, ఇప్పుడు సేవకుల దగ్గరకు వచ్చి అలా కాదన్నయ్యా, అలా కాదు పాస్టర్ గారు, ఇలా కాదు పాస్టర్ గారు, మీరు చెప్పింది అలా కాదు, ఇలాగున మనము సేవకుల దగ్గరికి వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి దేవుని చిత్తాన్ని దేవుని సంకల్పాన్ని మార్చాలనుకుంటున్నాం. కానీ జరిగేది ఏంటంటే మన జీవితం పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా మారిపోతుంది. ఆయన చిత్తాన్ని మన పట్ల ఆయన కలుగున్న చిత్తాన్ని మార్చాలనుకుంటే మన బ్రతుకే మారిపోతూ ఉంది. ఇది గమనించాలి. కాబట్టి మరి నువ్వు ఏమి దేవుని సన్నిధిలోకి ఎంత కుమ్మరించినా, ఎన్ని కోట్లు కుమ్మరించినా ఆయన చిత్తాన్ని నీవు కానీ, నీ ధనము కానీ, నీ డిగ్రీలు కానీ ఏది కూడా మార్చలేదు. మనము ఒక సాధారణమైన వ్యక్తులుగా దేవుని సన్నిధిలో ఉండి ఆ గొప్ప దేవుణ్ణి మహిమపరిస్తే ఈ సాధారణమైన వ్యక్తిని, ఈ సాధారణమైనటువంటి ఈ పాత్రను దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటాడు. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.